దొంగతనం 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 ఏడో చూడు ఇవే లత్కోరు పంచాదులు. ఇండ్లల్లున్నా వస్తారు, బయటకెళ్ళినా వస్తారు, మన పని మనం చేసుకున్నా వచ్చి దోసుకపోతురు అడ్డమైనోళ్ళు. సరే, బంగారమో పైసలో బట్టలో మందో దొంగతనం చేసిరట, పొట్ట కోసం చేసిరు అనుకుందాం. కానీ ఆఖరికి పసిపిల్లలను కూడా ఎత్తుకపోతుర్రు. ఇళ్ళని పెట్టిరాను ఎక్కడోళ్ళు పాడైర్రో ఇలా చేతులు పడిపోను. ఏందమ్మా ఇది? చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, మూసుకుంటే పానం పోతుంది అన్నట్టే ఉంది కొన్ని దావకాన్ల భద్రత. అరే పక్క పొంటి వండబెట్టుకున్న పసివిల్లగాన్ని ఎత్తుకపోయిరు. ఇళ్ళకా తల్లి శాపం ముట్ట. ఇగో గీ సాటుకెళ్ళి ఇద్దరు వస్తురు చూడురి. ఒకడు ముంగట బాడిగాడు లెక్క వస్తే వెనక పొంటి ఇంకోడు సొంత కొడుకుని ఎత్తుకున్నట్టు ఎత్తుకొని ఫోన్ చౌకాడ పెట్టుకొని వస్తుండు. పాపం పిల్లగాడు నిద్రలో మునిగిపోయి ఇంకా అలా నాయన పక్కనే వన్నా అనుకుంటుండు. నిజామాబాద్ లో ఇంటామని దొలుకొని డెలివరీ కోసం వచ్చినోడు దావుఖాన వరండాల 3 ఏళ్ల కొడుకుని పక్కకేసుకొని అన్నాడు. లేచి చూస్తే పిల్లగాని జాడ పత్తట్లేదు. ఏమైందని సీసీ కెమెరాలలో చూస్తే గీ బట్టెవాజుగాలు ఎత్తుకపోయినట్టు తేలింది. ఇక మన పోలీసోళ్ళు దోలాడి పిల్లగాని తెచ్చేసరికి ఎన్నొద్దులైతుందో. ఇక జర మీరు కూడా పైలం గుండురి పొలగాలను బయటకు దొలకపోయేటప్పుడు. ఏమంటున్నాం? ఈ వాన జయంగా కూరగాయలకో కోడిగుడ్లకో బయటకు పోదామన్నా తిప్పలే ఉన్నది. అంతటా వరద బురద మీదికెళ్ళి వాన పడే వరకల్లా కూరగాయల దుఃఖం కాడికి పోవుడు కూడా కష్టమే ఉంది. కానీ పోకుంటే వంట కదాయే, యాలకింత బుక్కడు తినలేమాయే. మనందరం గింత దానిలాడుతుంటే గీ ఊరోళ్ళకి మాత్రం ఈ వానలు జయంగా ఫ్రీగా చేపలు తినే కాలం వచ్చింది. ఇట్లా సుశీరా వాన నీళ్ళ ఎట్లా దుంకుతున్నాయా చేపలు. ఎరివేయకుండా కురుస్తున్న వానలకు కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి గుడి కాడ మొత్తం వాన నీళ్లు నిండిపోయినాయి. రోడ్డు మీదకి వానతో పాటుగా నీళ్ళలో ఇట్లా చేపలు కూడా కొట్టుకొచ్చే వరకల వలలు చీరలు పట్టుకొని ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేపలు పట్టుకొని పోయిర్రు. దొరికిన వాళ్ళకి దొరికినంత అన్నట్టు ఎవరి పనితనం వాళ్ళు చూయించిర్రు. ఇక పట్టకపోయిన వాళ్ళు ఉత్తగుంటారా? ఇంటి మీద ఉన్న వాటర్ ట్యాంకులు వేసి పెంచుకుంటారా? మంచి చల్లటి వానలకు మసాలా నూరి చేపల పులుసు చేపల ఫ్రై అనుకుంటా ఉడుకుడుకు బువ్వలు కలుపుకొని ఉత్తప్పటి కంటే బుక్కడు ఎక్కువనే తింటారు. ఎట్లయినా చేపల కూర వండి నాటికంటే తెల్లారి ఇంకా కమ్మగా ఉంటది కాబట్టి రేపటికి కూడా అదే అవుతుంది. అటు కూరగాయల ఖర్చు మిగిలే, ఇటు వానలకు బయటకు వచ్చే బాధ తప్పే. వాన చేయంగా వరద బురదనే కాదు చూడుర్రి, ఇటువంటి లాభాలు కూడా ఉంటాయి. మళ్ళా ఐదు చేస్తున్నా ఏం చల్లందో ఏ